హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎస్ఎస్సి యూట్యూబ్ ఛానల్. నేను మీ శేషు సార్. మన ఛానల్కి 3000 సబ్స్క్రైబర్స్ పూర్తయిన శుభ సందర్భంలో 3 బిగ్గెస్ట్ అనౌన్స్మెంట్స్ అయితే చేయడం జరుగుతూ ఉంది. ఈ అనౌన్స్మెంట్స్ వచ్చి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఫస్ట్ అనౌన్స్మెంట్ ఏమంటే, ఈ ఇయర్లో జరిగే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఎలా ప్రిపేర్ అవ్వాలి, అదేవిధంగా ప్రిపేర్ అయ్యి ఈ ఇయర్లోనే జాబ్ ఎలా కొట్టాలనేది ఇప్పుడు క్లియర్ కట్గా చూద్దాము. అదేవిధంగా ఈ ఇయర్లో జరిగే ఎగ్జామ్ క్యాలెండర్స్ చూద్దాం. ఏ ఎగ్జామ్ ఏ మంత్లో జరుగుతుంది, ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఎగ్జామ్కి ఇంకా ఎంత టైం ఉంది. ఇది వచ్చి ఫస్ట్ అనౌన్స్మెంట్. ఫస్ట్ అనౌన్స్మెంట్ ఏమంటే, ఈ ఇయర్లో మనం గవర్నమెంట్ జాబ్ ఎలా కొట్టాలి. సెకండ్ అనౌన్స్మెంట్ ఏమంటే, ఆల్రెడీ బాగా ప్రిపేర్ అయి ఉంటారు, వాళ్ళకి రివిజన్ కోసం మనం డైలీ ఒక 10 క్వశ్చన్స్ అర్థమెటిక్ కానీ రీజనింగ్ కానీ క్వశ్చన్స్ ఇస్తాము. వాళ్ళు ప్రాక్టీస్ చేస్తారు. సొల్యూషన్స్ కూడా మనం వీడియో రూపంలో వీడియో సొల్యూషన్స్ ఇస్తాం. దీన్నే మనం డైలీ సక్సెస్ డోస్ అంటాము. మన ఛానల్లో ఆల్రెడీ 20 డేస్గా అప్లోడ్ చేయడం అయితే జరుగుతూ ఉంది. కానీ చాలామందికి తెలియని కారణంగా ఇప్పుడు మనం ఈ అనౌన్స్మెంట్ అయితే చేస్తున్నాము. డైలీ సక్సెస్ డోస్ ఎలా చూడాలి అనేది సెకండ్ అనౌన్స్మెంట్. థర్డ్ అనౌన్స్మెంట్ ఏమంటే, ఆల్రెడీ మన ఛానల్లో 30 డేస్ అర్థమెటిక్ క్లాసెస్ అయితే చేయడం జరిగింది. అది ఓన్లీ ఇంగ్లీష్లో మాత్రమే ఉన్నాయి. ఇప్పుడు మనం 30 డేస్ రీజనింగ్ క్లాసెస్ స్టార్ట్ చేస్తున్నాము. ఈ క్లాసెస్ మాత్రం బైలింగ్వల్, బోత్ ఇంగ్లీష్ అండ్ తెలుగులో ఉంటుంది క్వశ్చన్. కాబట్టి తెలుగు మీడియం వాళ్ళకి కూడా ఈ క్లాసెస్ అనేవి చాలా యూస్ఫుల్గా ఉంటాయి. నెక్స్ట్ ఫస్ట్ అనౌన్స్మెంట్ డిస్కస్ చేద్దాము. ఈ 2025లో ఫస్ట్ గవర్నమెంట్ జాబ్ ఎలా కొట్టాలో చూద్దాం. ఫస్ట్ మనం ఏ జాబ్ కొట్టాలని మనకు క్లారిటీ ఉండాలి. అదేవిధంగా ఈ ఇయర్లో ఏ ఎగ్జామ్ ఎప్పుడు జరుగుతుందని క్లారిటీ ఉంటే ఈ ఇయర్లోనే మనం జాబ్ కొట్టేదానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. ఇక్కడ 4 రకాల జాబ్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ వచ్చి రైల్వే జాబ్. బోర్డు వాళ్ళు రైల్వే రిక్రూట్మెంట్ యాన్యువల్ క్యాలెండర్ అయితే ఇవ్వడం జరిగింది. ఆ క్యాలెండర్ ప్రకారం ఈ ఇయర్ నోటిఫికేషన్స్ అయితే రిలీజ్ చేస్తూ ఉన్నారు. ఈ ఇయర్లో ఫస్ట్ నోటిఫికేషన్ ఆర్ఆర్బి అసిస్టెంట్ లోకో పైలట్. నోటిఫికేషన్ ఆల్రెడీ ఏప్రిల్లో ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మనం అప్లై చేసుకోవచ్చు. ఏప్రిల్ 12 నుంచి మే 11 వరకు అప్లై చేయొచ్చు. అప్లై చేయడానికి ఎలిజిబిలిటీ ఏమంటే 10th ప్లస్ ఐటీఐ లేదంటే డిప్లొమా కానీ బీటెక్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. సేమ్ ఇదే విధంగా వాళ్ళు ఇచ్చిన డేట్స్ ప్రకారం టెక్నీషియన్కి నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందంటే జూలైలో వస్తుంది. ఎగ్జామ్ డేట్స్ అయితే క్లారిటీగా లేవు, కానీ మనం ఈ డేట్స్ని బట్టి ప్లాన్ చేసుకొని నోటిఫికేషన్ నుంచి ఎగ్జామ్కి మినిమం 3 months టైం ఉంటుంది. అంటే మనకి ఇంకా చాలా టైం ఉంది. ఇప్పటి నుంచి ప్లాన్ చేసుకున్నా కానీ రైల్వే జాబ్ ఈజీగా కొట్టచ్చు. రైల్వే జాబ్స్ 10th బేస్ చేసుకొని కూడా ఉన్నాయి, అదేవిధంగా ఇంటర్ బేస్ చేసుకొని కూడా ఉన్నాయి, డిగ్రీ బేస్ చేసుకొని ఉన్నాయి, అదేవిధంగా ఐటీఐ బీటెక్ బేస్ చేసుకొని కూడా జాబ్స్ ఉన్నాయి. ఫైనల్గా మనం 10th చదివినా కానీ ఇంటర్ చదివినా కానీ డిగ్రీ చదివినా కానీ ఐటీఐ చదివినా కానీ బీటెక్ చదివినా కానీ మనం దేనికోసం చదువుతున్నాము అంటే జాబ్ కోసం చదువుతున్నాం. ఇప్పుడు 10th బేస్తోనే మనం జాబ్ కొట్టచ్చు అన్నప్పుడు 10th పాస్ అవుతానే ఇప్పటి నుంచే మనం గవర్నమెంట్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయితే మన డిగ్రీ కంప్లీట్ అయ్యే లోపల మనకు జాబ్ వచ్చేదానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. డిగ్రీ కంప్లీట్ అయిపోయాక అప్పటికప్పుడు ప్రిపేర్ అయ్యామంటే డిగ్రీ అయిపోయినాక 1 or 2 years కానీ లేదంటే అంతకన్నా ఎక్కువ ఇయర్స్ టైం వేస్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి పేరెంట్స్ కూడా దీని గురించి ఆలోచించండి. మీ మీ పిల్లలు 10th కానీ ఇంటర్ కానీ డిగ్రీ కానీ చదువుతుంటే ఇప్పటి నుంచే ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయండి. స్టార్ట్ చేశారంటే డిగ్రీ అయిపోయే లోపల వాళ్ళ చేతుల్లో మంచి గవర్నమెంట్ జాబ్ అనేది ఉంటుంది. నెక్స్ట్
టెక్నీషియన్ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందంటే జూలైలో వస్తుంది. అదేవిధంగా ఆర్ఆర్బి ఎన్టీపీసీ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందంటే అక్టోబర్ లోపల వస్తుంది. ఇక్కడ లెవెల్ 4, 5, 6 అప్లై చేసుకునేదానికి డిగ్రీ ఉండాలి. నేను చెప్పాను కదా కొన్ని జాబ్స్ ఇంటర్ బేస్తో అప్లై చేసుకోవచ్చు అని. ఇంటర్ కంప్లీట్ అయిన వాళ్ళు లెవెల్ 2, లెవెల్ 3 జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా ఆర్ఆర్బి గ్రూప్ డి నోటిఫికేషన్ వస్తుంది. ఇది 10th పాస్ అయిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఇది మోస్ట్లీ నవంబర్లో కానీ డిసెంబర్లో కానీ వస్తుంది. ఇక్కడ జూనియర్ ఇంజనీర్ డిప్లొమా బీటెక్ చదివిన వాళ్ళు జూనియర్ ఇంజనీర్కి అప్లై చేసుకోవచ్చు. డిప్లొమా బీటెక్. ఈ విధంగా ఈ ఇయర్లో జరిగే రైల్వే ఎగ్జామ్స్ గురించి మన క్లారిటీ ఉంది. మన చేతిలో 10th ఉండొచ్చు, 10th సర్టిఫికేట్ ఉండొచ్చు, ఇంటర్ సర్టిఫికేట్ ఉండొచ్చు, డిగ్రీ సర్టిఫికేట్ ఉండొచ్చు. మనం ప్లాన్ చేసుకొని బాగా ప్రిపేర్ అయితే ఈ ఇయర్లోనే మనం గవర్నమెంట్ జాబ్ కొట్టేదానికి ఛాన్సెస్ ఉంటాయి. ఇప్పుడు ఉండే సిచ్యువేషన్లో మనం ఈజీగా ఏ జాబ్ కొట్టచ్చు అంటే రైల్వే జాబ్ కొట్టచ్చు. ఎందుకంటే రైల్వే జాబ్లో 3 సబ్జెక్ట్సే ఉంటాయి: అర్థమెటిక్, రీజనింగ్, జీకే. ఇక్కడ ఇంగ్లీష్ అనేది ఉండదు కాబట్టి ఇది ఒక అడ్వాంటేజ్ రైల్వే జాబ్ ఈజీగా మనం తెచ్చుకునేదానికి. అదేవిధంగా అర్థమెటిక్ రీజనింగ్ వచ్చి లెవెల్ చాలా ఈజీగా ఉంటుంది కంపేర్ టు బ్యాంక్ ఎగ్జామ్స్తో పోల్చిన, ఎస్ఎస్సి ఎగ్జామ్స్తో పోల్చినా కానీ ఇక్కడ అర్థమెటిక్ రీజనింగ్ ఈజీగా ఉంటుంది. ఇక్కడ పోస్టులు కూడా ఎక్కువే ఉంటాయి కాబట్టి మనం తక్కువ టైంలో జాబ్ తెచ్చుకోవాలంటే మనం ఏ జాబ్ని ప్రిఫర్ చేయొచ్చు? రైల్వే జాబ్ని ప్రిఫర్ చేయొచ్చు. నెక్స్ట్ ఈ ఇయర్లో ఉండే బ్యాంక్ జాబ్స్ చూద్దాం. ఇక్కడ బ్యాంక్ జాబ్స్ ఈ ఇయర్లో జరిగే బ్యాంక్ జాబ్స్ డేట్స్ క్లియర్గా ఇచ్చేసాడు. ఇక్కడ ఫస్ట్ ఆర్ఆర్బి అంటే రీజనల్ రూరల్ బ్యాంక్స్. బ్యాంక్ జాబ్స్కి అప్లై చేయాలంటే ఖచ్చితంగా ఏముండాలి? డిగ్రీ అయితే ఉండాలి. నెక్స్ట్ రీజనల్ రూరల్ బ్యాంక్స్లో ఆఫీసర్ స్కేల్ 1. ఆఫీసర్ స్కేల్ 1 అంటే పిఓ అని. ప్రిలిమ్స్ ఎగ్జామ్ ఎప్పుడు జరుగుతుంది? 27th జూలై. అంటే ఇంకా ఎంత టైం ఉంది? 104 డేస్ ఉంది. సపోజ్ మీరు డిగ్రీ ఫైనల్ ఇయర్లో ఉంటారు. ఇప్పుడు జూలై కంతా మీకు డిగ్రీ కంప్లీట్ అయిపోతుంది. ఒకవేళ మీ గోల్ బ్యాంక్ జాబ్ అయితే ఇప్పటి నుంచి ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే ఇంకా ఎగ్జామ్కి 104 డేస్ ఉంది. ఈజీగా మీరు బ్యాంక్ జాబ్ క్రాక్ చేయొచ్చు. మెయిన్స్ ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది? 13th సెప్టెంబర్. ఇలా డేట్స్ అయితే క్లియర్గా ఇచ్చేసారు. అదేవిధంగా క్లర్క్ జాబ్, రీజనల్ రూరల్ బ్యాంక్స్లో క్లర్క్ జాబ్ ప్రిలిమ్స్ ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది? 30th ఆగస్ట్ 2025. మెయిన్స్ ఎగ్జామ్ వచ్చి 9th నవంబర్. నెక్స్ట్ అదేవిధంగా ఐబిపిఎస్ పిఓ ప్రిలిమ్స్ ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది? అక్టోబర్ 4th. మెయిన్స్ ఎగ్జాము నవంబర్ 29th. కస్టమర్ సర్వీస్ అసోసియేట్ అంటే క్లర్క్ జాబ్, ఐబిపిఎస్ క్లర్క్ జాబ్ ఎప్పుడు ఉంటుందంటే ప్రిలిమ్స్ ఎగ్జాము 6th డిసెంబర్. మెయిన్స్ ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది? ఫిబ్రవరి 1st. అంటే ఇప్పటి నుంచి ఒక 293 డేస్ మీది కాదనుకొని మీరు బాగా ప్రిపేర్ అయితే ఈ 1 ఇయర్లో మీరు ఒకవేళ మీ గోల్ బ్యాంక్ జాబ్ అయితే మీరు ఈజీగా బ్యాంక్ జాబ్ని తెచ్చుకోవచ్చు. ఇక్కడ బ్యాంక్ జాబ్లో 4 సబ్జెక్ట్స్ ఉంటాయి: అర్థమెటిక్, రీజనింగ్, ఇంగ్లీష్, జీకే. ఇంత ముందుగా రైల్వే జాబ్లో ఇంగ్లీష్ ఉండదు కానీ ఇక్కడ బ్యాంక్ జాబ్లో ఏముంటుంది? ఇంగ్లీష్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ ఎస్ఎస్సి అంటే స్టాఫ్ సెలక్షన్ కమిషన్. ఫస్ట్ ఎస్ఎస్సి సిజిఎల్ ఇది డిగ్రీ చదివిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది? జూన్ జూలైలో ఉంటుంది. అంటే ఇంకా ఎంత టైం ఉంది? 45 డేస్ ఉంది. నోటిఫికేషన్ ఎప్పుడు రిలీజ్ అవుతుంది? 22nd ఏప్రిల్. ఎప్పటి వరకు అప్లై చేసుకోవచ్చు?
May 2025. ఇండియాలో బెస్ట్ జాబ్ వచ్చి సివిల్స్ తర్వాత నెక్స్ట్ బెస్ట్ జాబ్ వచ్చి ఎస్ఎస్సి సిజిఎల్, అంటే ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసు, ఇంకా సెంట్రల్ గవర్నమెంట్ ఆఫీసెస్లో జాబ్స్ ఉంటాయి. ఇంకా ఎగ్జామ్కి 45 days ఉంది. ఒకవేళ మీరు ప్రిపరేషన్ ఇప్పటి నుంచే స్టార్ట్ చేస్తే మీరు ఈజీగా ప్రిలిమ్స్ క్వాలిఫై అయిపోతే మెయిన్స్కి చాలా టైం ఉంటుంది. కాబట్టి మీరు ఈజీగా ఈ ఇయర్లోనే సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ తెచ్చుకునేదానికి ఛాన్సెస్ ఉంటాయి. నెక్స్ట్ ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్, ఈ జాబ్కి అప్లై చేసుకోవాలంటే ఇంటర్ క్వాలిఫికేషన్ ఉంటే సరిపోతుంది. ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది? జూలై ఆగస్టులో, అంటే ఇంకా ఎంత టైం ఉంది? 75 days ఉంది. నెక్స్ట్ ఎస్ఎస్సి ఎంటీఎస్, 10th చదివిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది? సెప్టెంబర్ అక్టోబర్. ఈ రోజు నుంచి కౌంట్ చేస్తే ఎగ్జామ్కి ఎంత టైం ఉంది? 135 days ఉంది. నెక్స్ట్ స్టెనోగ్రాఫర్, ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది? అక్టోబర్ నవంబర్. ఎగ్జామ్కి ఎంత టైం ఉంది? 165 days. ఎస్ఎస్సి జేఈ అంటే జూనియర్ ఇంజనీర్, డిగ్రీ బీటెక్ చేసిన వాళ్ళు ఎలిజిబుల్, లేదంటే డిప్లొమా చేసిన వాళ్ళు ఎలిజిబుల్. ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది? అక్టోబర్ నవంబర్. 165 days ఉంది. ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్, 10th చదివిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది? మార్చ్ ఏప్రిల్. ఇంకా ఎంత టైం ఉంది? 345 days ఉంది. ఒకవేళ మీ గోల్ ఎస్ఎస్సి జాబ్ అయితే, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ అయితే, మీరు 10th పాస్ అయినా, ఇంటర్ పాస్ అయినా, డిగ్రీ పాస్ అయినా, ఈ ఇయర్లో మంచి జాబ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఈ ఇయర్లో బాగా ప్రిపేర్ అయితే ఈ ఇయర్లోనే మీరు జాబ్ కొట్టేదానికి ఛాన్సెస్ ఉంటాయి. నెక్స్ట్ ఎస్ఎస్సి, వీటికి కూడా 4 subjects ఉంటాయి. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ జాబ్స్ కూడా 4 subjects ఉంటాయి. అర్థమెటిక్, రీజనింగ్, ఇంగ్లీష్, జీకే ఉంటుంది. నెక్స్ట్ యూపీఎస్సి క్యాలెండర్ కూడా ఇచ్చారు. కొంతమందికి ఐపీఎస్ కొట్టాలి, లేదంటే ఐఏఎస్ కొట్టాలని గోల్ ఉంటుంది. ఆ ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది? 25th May. అంటే ఆల్రెడీ అప్లై చేసే డేట్ అయిపోయింది. ఒకవేళ నెక్స్ట్ ఇయర్ ప్లానింగ్ పెట్టుకుంటే ఇంకా 1 year టైం ఉంది. ఇప్పటి నుంచి బాగా ప్రిపేర్ అయితే మీరు ఐపీఎస్, ఐఏఎస్ కొట్టవచ్చు. ఇక్కడ కూడా ఏముంటుంది? దీంతో కూడా సిసాట్ పేపర్ 2లో అర్థమెటిక్, రీజనింగ్ ఉంటుంది. నెక్స్ట్ జీకే ఉంటుంది. ఇక్కడ మనం క్లియర్గా చూసాం, ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఏముంటుంది? అర్థమెటిక్, రీజనింగ్ ఉంటుంది. ఇక్కడ మనమైతే ఆన్లైన్ కోచింగ్ ఇస్తా ఉన్నాము. ఈ 4 రకాల జాబ్స్కి ప్రతి టాపిక్ కవర్ అయ్యే విధంగా అర్థమెటిక్, రీజనింగ్ ఫుల్ ప్లెడ్జ్డ్గా 100% సిలబస్ కంప్లీట్ అయ్యే విధంగా మనం కోచింగ్ అయితే ఇస్తున్నాము. మన అర్థమెటిక్, రీజనింగ్ కోచింగ్ ఎవరికి ఉపయోగపడుతుందంటే బ్యాంక్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి, ఎస్ఎస్సి ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి, రైల్వే ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి, యూపీఎస్సి, ఏపీపీఎస్సి, పోలీస్ జాబ్స్, ఎస్ఐ కానిస్టేబుల్. అదేవిధంగా ఇప్పుడు ఐసెట్ నోటిఫికేషన్ కూడా పడింది. ఐసెట్లో కూడా అర్థమెటిక్, అదేవిధంగా రీజనింగ్ ఉంటుంది. నెక్స్ట్ సాఫ్ట్వేర్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి కూడా క్యాంపస్ ప్లేస్మెంట్లో ఏముంటుంది? అర్థమెటిక్, రీజనింగ్ ఉంటుంది. ఇక్కడ మనం క్లాసెస్ వచ్చి తెలుగు అండ్ ఇంగ్లీష్లో ఉంటాయి. అదేవిధంగా క్వశ్చన్ కూడా తెలుగులో ఉంటుంది, ఇంగ్లీష్లో ఉంటుంది. డైలీ 1 hour క్లాస్ ఉంటుంది. ఫీజు 1 monthకి 1000 rupees మాత్రమే. అంటే 1 dayకి అరౌండ్ 35 rupees మాత్రమే. నెక్స్ట్ ఈ కోచింగ్కి ఎవరు జాయిన్ అవ్వచ్చు? 10th కంప్లీట్ అయిన వాళ్ళు కూడా జాయిన్ అవ్వచ్చు. ఎందుకంటే 10th బేస్ చేసుకొని రైల్వే జాబ్స్ ఉన్నాయి, అదేవిధంగా స్టాఫ్ సెలక్షన్ జాబ్స్ ఉన్నాయి, అదేవిధంగా ఇంటర్ బేస్ చేసుకొని కూడా ఉన్నాయి, డిగ్రీ బేస్ చేసుకొని ఉన్నాయి, డిప్లొమా బేస్ చేసుకొని కూడా స్టేట్ గవర్నమెంట్ జాబ్స్, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్, రైల్వే జాబ్స్, బ్యాంక్ జాబ్స్ ఉన్నాయి. కాబట్టి మీరు ఎప్పటి నుంచి ప్రిపేర్ అయితే మీరు 1 yearలో జాబ్ తెచ్చుకునేదానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి.
ఆల్రెడీ నేను చెప్పాను. ప్రతి ఎగ్జామ్కి ఎంత టైం ఉందో కూడా క్లియర్గా మెన్షన్ చేశాను. ఎస్ఎస్సి సిజిఎల్కి 45 డేస్, బ్యాంక్ జాబ్కి 104 డేస్. నెక్స్ట్ అదేవిధంగా రైల్వే జాబ్కి ప్రతి జాబ్కి ఎంత టైం ఉందని చెప్పాను. తక్కువ టైం ఉంది, మీరు ఇప్పటి నుంచే ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ఒకటి, మీరు కాలేజెస్కి వెళ్తూ ఉంటారు, మీరు ఏదైనా కోచింగ్ సెంటర్స్కి వెళ్ళి కోచింగ్ తీసుకోవాలన్నా కష్టమే. కాబట్టి మీరు ఇంట్లో ఉంటూ ఆన్లైన్ క్లాసెస్ తీసుకొని మీరు ప్రిపేర్ అయితే ఈజీగా మీరు ఈ 1 ఇయర్లో జాబ్ కొట్టేదానికి ఛాన్సెస్ ఉంటాయి. మన ఆన్లైన్ క్లాసెస్ ఎలా ఉంటుందంటే, ఫస్ట్ మీరు క్లాసెస్ వింటారు. క్లాస్ బాగా వింటే చాలు, నోట్స్ ఏం రాసుకోవాల్సిన అవసరం లేదు. క్లాస్ చెప్పిన పీపీటీని మీకు వాట్సాప్లో సెండ్ చేస్తారు. నెక్స్ట్, ఇప్పుడు సపోజ్ ప్రాఫిట్ అండ్ లాస్ టాపిక్ చెప్పుకున్నాము. ఆ ప్రాఫిట్ అండ్ లాస్ టాపిక్ అన్ని మోడల్స్ కవర్ అవుతూ ఒక 30 క్వశ్చన్స్కి పీపీటీ రెడీ చేసుకుంటాము. ఆ పీపీటీని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాము. ఎక్స్ప్లెయిన్ చేసిన పీపీటీని మీకు వాట్సాప్ చేస్తాము. అదేవిధంగా మీ గోల్ రైల్వే జాబ్ అయితే గత రైల్వే ఎగ్జామ్స్లో వచ్చినటువంటి ప్రీవియస్ ఎగ్జామ్ క్వశ్చన్స్ అంతా మీకు వాట్సాప్ చేస్తాం. ఇప్పుడు ప్రాఫిట్ అండ్ లాస్లో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఒక 100 ఉంటాయి, మీకు వాట్సాప్ చేస్తాను. నేను వాటిలో డిఫికల్ట్గా ఉండేటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అదేవిధంగా మీరు ప్రాక్టీస్ చేస్తారు. ఏమైనా డౌట్స్ ఉంటే రెగ్యులర్గా క్లాసెస్ జరుగుతూ ఉంటాయి కాబట్టి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా క్లియర్ కట్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకవేళ మీకు ఇంట్రెస్టెడ్గా ఉంటే డెమో క్లాస్ వినొచ్చు. ఈ నెంబర్ కాల్ చేసి మీరు డెమో క్లాస్కి జాయిన్ అవ్వచ్చు. నెక్స్ట్, మన ఆన్లైన్ కోచింగ్ టైం టేబుల్ ఎలా ఉంటుందో ఇప్పుడు చూద్దాం. మన ఆన్లైన్ కోచింగ్ వచ్చి 6 మంత్స్, డైలీ 1 అవర్ క్లాస్ ఉంటుంది. 6 మంత్స్లో అర్థమెటిక్ రీజనింగ్ ప్రతి టాపిక్ కంప్లీట్ అయిపోతుంది. అంటే రైల్వే ఎగ్జామ్కి సంబంధించినటువంటి ప్రతి టాపిక్, ఎస్ఎస్సి సిజిఎల్కి సంబంధించినటువంటి ప్రతి టాపిక్, అదేవిధంగా సివిల్స్కి సంబంధించినటువంటి ప్రతి టాపిక్, బ్యాంక్ ఎగ్జామ్స్కి సంబంధించినటువంటి ప్రతి అర్థమెటిక్ రీజనింగ్ టాపిక్ అన్నీ కంప్లీట్ అయిపోతాయి. ఈ కోచింగ్ తీసుకుంటే మీరు ఏ గవర్నమెంట్ ఎగ్జామ్స్కైనా అర్థమెటిక్ రీజనింగ్ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ప్రిపేర్ అయిపోవచ్చు. ఇక్కడ మనం ఒక టాపిక్ని 3 డేస్ చెప్తాం. ఇప్పుడు మండే టు వెన్స్డే అంటే 3 డేస్ కదా. ఈ 3 డేస్ అర్థమెటిక్ చెప్తాం. థర్స్డే టు సాటర్డే రీజనింగ్. ఈ 3 డేస్ ఒక టాపికే చెప్తాం. ఫస్ట్ డే వచ్చి ఫస్ట్ 3 డేస్ అర్థమెటిక్లో ఏ టాపిక్ చెప్తాం? బేసిక్ అండ్ స్పీడ్ మ్యాథ్స్. నెక్స్ట్ 3 డేస్ ర్యాంకింగ్ అండ్ డైరెక్షన్స్. ఈ విధంగా మనం 1 వీక్కి 2 టాపిక్స్ కంప్లీట్ చేసుకుంటాం. 1 వీక్కి 2 టాపిక్స్. అర్థమెటిక్ ఒక టాపిక్, రీజనింగ్ ఒక టాపిక్. 6 మంత్స్ అంటే ఎన్ని వీక్స్ వస్తాయి? 1 మంత్కి 4 వీక్స్, అరౌండ్ 25 వీక్స్ వస్తాయి. ఇలా మనం 25 వీక్స్లో అర్థమెటిక్ 25 టాపిక్స్, రీజనింగ్ 25 టాపిక్స్ కంప్లీట్ చేస్తాం. ఇక్కడ క్లాసెస్ వచ్చి 8 years ఎక్స్పీరియన్స్ ఫ్యాకల్టీ చెప్తారు. షార్ట్ కట్స్ ఆల్రెడీ ఫుల్ పేజ్డ్ షార్ట్ కట్స్ అయితే ఇస్తారు. క్లియర్ కట్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. క్వశ్చన్ ఇంగ్లీష్ అండ్ తెలుగులో ఉంటుంది. క్లాసెస్ ఎలా ఉంటాయని మన యూట్యూబ్ ఛానల్లో కూడా మీరు చెక్ చేయొచ్చు. నెక్స్ట్ అనౌన్స్మెంట్ వచ్చి డైలీ సక్సెస్ డోస్. ఈ డైలీ సక్సెస్ డోస్ ఏమంటే, ఇప్పుడు ఆల్రెడీ మీరు ప్రాఫిట్ అండ్ లాస్ బాగా ప్రిపేర్ అయి ఉంటారు. ఇప్పుడు మనం ఒక 10 క్వశ్చన్స్ ఇస్తాం. ఆ 10 క్వశ్చన్స్కి ఏమి ఇస్తాం? వీడియో సొల్యూషన్స్ కూడా ఇస్తాం. ఫస్ట్ మీరు ఏం చేయాలంటే ఈ 10 క్వశ్చన్స్ని మీ ఓన్గా ట్రై చేయాలి. మీ ఓన్గా ట్రై చేసి మీకు ఏమైనా అర్థం కాకపోయినా, మీరు క్వశ్చన్ చేయలేకపోయినా మీరు ఏం చూడొచ్చు? వీడియో సొల్యూషన్స్ చూడొచ్చు. లేదు, ఒక క్వశ్చన్ మీరు చేయగలిగారు, తక్కువ టైంలో చేయలేకపోయినారు, అప్పుడు తక్కువ టైంలో ఎలా చేయాలని మనం వీడియో సొల్యూషన్లో చూసుకోవచ్చు. ఫస్ట్ మనం మన ఛానల్లో సక్సెస్ డోస్ ఎలా చూడాలో చూద్దాం.
యూట్యూబ్లో మన ఛానల్ని ఎలా సెర్చ్ చేయాలంటే @శేషు ఎస్ఎస్సి అని సెర్చ్ చేశారంటే మన ఛానల్ వస్తుంది. ఇక్కడ మీరు డైలీ డోస్ని మనం పోస్ట్లో చూడొచ్చు. ఇక్కడ పోస్ట్ అని ఉంది కదా, పోస్ట్లో మనం డైలీ డోస్ ఇక్కడ చూడండి, డైలీ డోస్ ఆల్రెడీ ఇది 15th ఎపిసోడ్. ప్రీవియస్ 14 ఎపిసోడ్స్ ఉంటాయి, మీరు చూడొచ్చు. 1 డే 1 టాపిక్. ఈ డేలో మనం ఏ టాపిక్ చూస్తాను? ఆల్జీబ్రా మీద ఒక 14 క్వశ్చన్స్ ఉన్నాయి. ఈ 14 క్వశ్చన్స్ ఫస్ట్ మీరు ట్రై చేస్తారు. మీరు ట్రై చేసి రాకపోతే ఇక్కడ వీడియో సొల్యూషన్స్ ఉంటాయి, ఆ వీడియో సొల్యూషన్స్ మీరు చూడొచ్చు. లేదు ఇలా యూట్యూబ్లో చూడాలి మీకు ఇబ్బంది అనిపిస్తే ఇక్కడ మన వాట్సాప్ ఛానల్ ఉంటుంది. ఈ వాట్సాప్ ఛానల్లో కూడా డైలీ డోస్ అనేది మీకు సెండ్ చేయడం అయితే జరుగుతుంది, డైలీ మార్నింగ్ 6 AM లేదంటే మన టెలిగ్రామ్ ఛానల్ ఉంటుంది, లేదంటే మన యూట్యూబ్ ఛానల్లో ఇక్కడ పోస్ట్లో మీరు డైలీ డోస్ని అయితే చూడొచ్చు. మన యాప్ని డౌన్లోడ్ చేసుకోవాలన్నా ఇక్కడ లింక్ ఉంది, మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఆల్జీబ్రా చెప్పాను కదా, ఆల్జీబ్రాకి వీడియో సొల్యూషన్స్ ఇక్కడ ఉంటాయి. ఈ విధంగా మనం వీడియో సొల్యూషన్స్ కూడా చూసుకోవచ్చు. అదేవిధంగా మన ఛానల్లో 30 డేస్ అర్థమెటిక్ ప్లేలిస్ట్ కూడా ఉంది. రైల్వే ప్రీవియస్ క్వశ్చన్స్ టాపిక్ వైజ్గా చేయడం జరిగింది. అది కూడా ఆర్ఆర్బి ఏఎల్పి ప్రీవియస్ క్వశ్చన్స్ చేయడం జరిగింది. ప్రస్తుతం ఆర్ఆర్బి ఏఎల్పి నోటిఫికేషన్ కూడా పడింది, కాబట్టి ఆర్ఆర్బి ఏఎల్పికి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఈ ప్లేలిస్ట్ అనేది చాలా యూజ్ అవుతుంది. అదేవిధంగా మిగిలిన రైల్వే ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి కూడా చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఎందుకంటే రైల్వే ఎగ్జామ్ రిక్రూట్మెంట్ బోర్డు అన్నిటికీ ఒకటే కాబట్టి మనం ఆర్ఆర్బి ఎన్టీపీసీకి ప్రిపేర్ అవుతున్నామంటే ఆర్ఆర్బి ఎన్టీపీసీ ప్రీవియస్ పేపర్సే కాదు, మిగతా రైల్వే ఎగ్జామ్స్ ప్రీవియస్ పేపర్స్ కూడా చూసుకోవాలి. నెక్స్ట్ ఈ విధంగా మనం డైలీ సక్సెస్ డోస్ అయితే చూడొచ్చు మన ఛానల్లో. నెక్స్ట్ థర్డ్ అనౌన్స్మెంట్ ఏమంటే, ఆల్రెడీ మన ఛానల్లో 30 డేస్ అర్థమెటిక్ క్లాసెస్ అయితే చేయడం జరిగింది. అన్ని టాపిక్స్ మనం కంప్లీట్ చేసాము. ఇప్పుడు 30 డేస్ రీజనింగ్ క్లాసెస్ అయితే స్టార్ట్ చేస్తున్నాము. ఈ క్లాసెస్ వచ్చి డైలీ మార్నింగ్ 6 AM అప్లోడ్ చేస్తాం. 6 AM నుంచి 7 AM లోపల అప్లోడ్ చేస్తాము. రీజనింగ్ ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్, ఎవ్రీ మోడల్ అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది టాపిక్ వైజ్గా. అది కూడా క్వశ్చన్స్ ఇంగ్లీష్లో ఉంటుంది, తెలుగులో ఉంటుంది. నెక్స్ట్ మన ఛానల్లో ఇలా 30 డేస్ రైల్వే కోర్స్ ఉంది. అన్ని టాపిక్స్ టాపిక్ వైజ్గా చేయడం జరిగింది, మీరు ఒకసారి చూడొచ్చు. అదేవిధంగా ప్రీవియస్ పేపర్ ఎక్స్ప్లెనేషన్ కూడా చేశాము, చూడొచ్చు. ఖచ్చితంగా మీరు ఏదైనా ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్ క్రాక్ చేయాలంటే ఖచ్చితంగా ప్రీవియస్ పేపర్స్ అయితే సాల్వ్ చేయాలి. ఈ ప్లేలిస్ట్లో మనం ఆర్ఆర్బి ఎన్టీపీసీ, ఆర్ఆర్బి గ్రూప్ డి, అదేవిధంగా ఆర్పిఎఫ్ కానిస్టేబుల్, ఇలా ప్రీవియస్ పేపర్స్ అంతా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది, మీరు చూడవచ్చు. నెక్స్ట్ థ్యాంక్స్ ఎవ్రీవన్. మీ సపోర్ట్తోనే మన ఛానల్ అనేది 130 డేస్ కంప్లీట్ చేసుకుంది. మన ఛానల్లో ఫస్ట్ వీడియో మనం December 4th అప్లోడ్ చేయడం జరిగింది. ఈరోజు April 14th 130 డేస్ కంప్లీట్ చేయడం జరిగింది. ఈ 130 డేస్లో మన ఛానల్కి 3000 సబ్స్క్రైబర్స్ వచ్చారు. థ్యాంక్స్ ఫర్ ఎవ్రీవన్ ఫర్ యువర్ వాల్యుబుల్ సపోర్ట్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.